నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ జేఎన్టీయూ పరిధిలోని ఫార్మసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందా ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై ప్రైవేటు ఫార్మా కాలేజీలో చేపట్టిన ధర్నాల ప్రభావం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుపై నేరుగా పడింది రెండో సెమిస్టర్లోని మొదటి రెండు పరీక్షలను కాలేజీలు నిర్వహించకపోవడంతో ఆ పరీక్షలను తిరిగి నిర్వహించకపోగా నేరుగా సప్లిమెంటరీలో రాయండి అంటూ జేఎన్టీయూ హెచ్ ఇచ్చిన ఆదేశాలు విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి తమ తప్పే కాదు ప్రైవేటు కాలేజ్ మేనేజ్మెంట్ తప్పులకు విద్యార్థులను శిక్షించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు సప్లిమెంటరీ రాస్తే గోల్డ్ మెడల్ హైయర్ స్టడీస్ స్కాలర్షిప్ అవకాశాలు తగ్గిపోతాయని విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఒకవైపు ప్రైవేటు కాలేజీలు యూనివర్సిటీ చేతిలో మా కాలేజ్ నడుస్తోందని మేమేం చేయగలము అంటూ బాధ పెట్టగా మరోవైపు యూనివర్సిటీ మాత్రం మీ కాలేజీలో పరీక్షలు పెట్టకపోతే మేమేం చేయాలంటూ విద్యార్థులపై బాధ్యత నెడుతోంది ఇక విద్యార్థుల మధ్య చిక్కిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదంగా మారుతోంది ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రైవేటు ఫార్మా కాలేజీలు చేసిన సమ్మె ఇప్పుడు పూర్తిగా ముగిసిన దాని నీడ విద్యార్థుల పరీక్షలపైన పడింది సమ్మె సమయంలో కాలేజీలు రెండో సెమిస్టర్ తొలి రెండు పరీక్షలు నిర్వహించలేదు సమ్మె విరమించిన తర్వాత కూడా పరీక్షలను మళ్లీ జరపకుండా నేరుగా సప్లిమెంటరీ పరీక్షలకు తరలించడం విద్యార్థులను ఆవేదనలోకి నెట్టింది ఇక ఇదే సమయంలో ప్రభుత్వ ఫార్మా కాలేజీలు కొన్ని ప్రముఖ ప్రైవేటు కాలేజీలు మల్లారెడ్డి సెయింట్ సిద్ధార్థ సిఎంఆర్ సెయింట్ మేరీస్ ఎంఎల్ఆర్ తదితర 9 కాలేజీలు పరీక్షలను సాధారణంగా నిర్వహించడంతో మొత్తం సిస్టంలో విభజన స్పష్టంగా బయటపడింది ఇదే సంఘం ఇదే యూనివర్సిటీ పరిధిలో ఉండి ఎవరు పరీక్షలు పెట్టాలి ఎవరు వద్దు అన్న అర్థం లేని తీరు విద్యార్థుల్లో సందేహాలు అసహనం ఆగ్రహం పెంచుతోంది ఒకవైపు కాలేజీలు యూనివర్సిటీ మీద బంతి వేస్తుంటే మరోవైపు యూనివర్సిటీ కాలేజీల మీద బంతి వేస్తోంది కానీ ఈ రాజకీయ వ్యవసాయ పోటీలో మధ్యలో ఇరుక్కున్నది మాత్రం విద్యార్థుల భవిష్యత్తే సప్లిమెంటరీ పరీక్ష అనేది సాధారణంగా విఫలమైన విద్యార్థుల కోసం ఉండాలి కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారైంది తప్పు చేసింది ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ శిక్ష పడుతోంది చదువుతున్న విద్యార్థులపై సప్లిమెంటరీ రాసిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అర్హత తగ్గిపోవచ్చు ఎంఫార్మ్ లేదా విదేశీ హైయర్ స్టడీస్ అడ్మిషన్లో ఇబ్బందులు రావచ్చు స్కాలర్షిప్లు కూడా కోల్పోయే అవకాశం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత పెద్ద అన్యాయాన్ని సద్దుమణిగేలా పరిష్కరించాల్సిన యూనివర్సిటీ పరీక్ష ఒకసారి పెట్టిన తర్వాత మళ్లీ పెట్టడం సప్లిమెంటరీ రాయండి అంటూ చెప్పడం చేదులుపుకున్నట్టయింది ఇక ఇది విద్యా వ్యవస్థకు సంబంధించిన నిర్ణయం కాకుండా విద్యార్థుల హక్కులపై నేరుగా దెబ్బ కాదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఫార్మా విద్యార్థి నోటా వినిపిస్తోంది ఫీజుల కోసం తమ సంఘ ప్రయోజనాల కోసం విద్యార్థులను బలి చేయడం ఎంతవరకు నైతికం అనే ప్రశ్నతో ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి కాలేజీ వరకు వ్యాపించింది
రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈ విద్యార్థుల ఎగ్జామ్ కి సంబంధించి ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ జరగలేదు, సో దీనికి సంబంధించి సప్లిమెంటరీ రాసుకోండి అని చెప్పడం కరెక్టే అంటారా? దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ఏంటంటారు? ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు అనేటువంటిది ఒక ప్రాథమిక బాధ్యత, అటు కాలేజీల యాజమాన్యాలదైనా యూనివర్సిటీదైనా ప్రభుత్వాలదైనా కూడా. ఎందుకంటే అక్కడ సమస్య ప్రైవేటు కాలేజీల సంబంధించినటువంటి అంశం. వాళ్ళు నిరసన తెలిపే హక్కు కూడా వారికి ఉండొచ్చు, వాళ్ళ సమస్యల పైన పోరాడొచ్చు. కానీ అది విద్యార్థుల జీవితాలను, విద్యార్థుల కెరియర్ ని పరంగా పెట్టి చేయడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకంటే కొన్ని కాలేజీలు వాళ్ళు కూడా ఒక యాజమాన్యాలు ఒక గ్రూప్ గా ఒక అసోసియేషన్ ఏర్పడి కొన్ని కాలేజీలు పెట్టడం, మరికొన్ని కాలేజీలు పెట్టకపోవడం, దాన్ని అదురుగా తీసుకొని యూనివర్సిటీలు ఇవాళ వారికి కొంత వ్యవస్థలో ఇబ్బందులు కలగవచ్చు. కొత్తగా మళ్ళీ క్వశ్చన్ పేపర్ తయారు చేసి మళ్ళీ ఈ కాలేజీలకు ఎగ్జామ్ పెట్టాలన్నప్పుడు కొంత ప్రాక్టికల్ గా ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు అనేటువంటిది మనకు ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టే కార్యక్రమాలను ఎవరు కూడా హర్షించరు. ఇవాళ కాలేజీలు యాజమాన్యాలు లేదా ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కావచ్చు, అది ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ అనేటువంటి విషయాన్ని మనము పక్కకు పెట్టినప్పటికి కూడా ముఖ్యంగా ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క కెరీర్ ఏంటి, ఇవాళ కేవలం ఒక యూనివర్సిటీలలో గోల్డ్ మెడల్ కోసమే కాదు, కాలేజీలలో గోల్డ్ మెడల్లే కాదు, పూర్తిగా మనకి అన్ని చోట్ల, అంటే ఈ విదేశాలకు ఎవరైనా విద్యార్థులు వెళ్ళాలి అనుకున్నప్పుడు, అక్కడ విద్యను అభ్యసించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి, మన దగ్గర జరిగినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల పైన వారికి అవగాహన ఉండకపోవచ్చు. అక్కడ కాలేజీలో మాకు ఎగ్జామ్స్ పెట్టలేదు కాబట్టి మేము ఆ ఎగ్జామ్స్ రాయలేకపోయాము అని చెప్పినా కూడా నమ్మడానికి ఆస్కారం ఉండదు. విదేశాలే కాదు, స్వదేశంలో కూడా మన దేశంలో రిక్రూట్మెంట్లకు వెళ్ళినప్పుడు కంపెనీలు ఆ విధంగా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ అవసరమైతే ఆ కాలేజీల పైన పరోక్షంగా చర్యలు చేపట్టవచ్చు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఎగ్జామ్లు నిర్వహించినందుకు వారికి ఇచ్చేటువంటి రాయితీల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఫీజులు ఇచ్చే మిగతా రకరకాల అంశాలు కాలేజీ పైన ఫైన్ వేయడం కావచ్చు, లేదా దానిపైన చర్యలు తీసుకోవడానికి అనేక మార్గాల్లో విశ్వవిద్యాలయానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకి కాలేజీలు చేసినటువంటి తప్పుడాలకు కావచ్చు, లేదా ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాలకు కావచ్చు, సమస్యలను పరిష్కరించడంలో సకాలంలో చేయటంలో విఫలమైనందుకు గాను విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాలేదు. ఎందుకంటే వారి జీవితాంతం వాళ్ళు ఈ చదువుకున్నటువంటి డిగ్రీ సమయాల్లో వారికి ఇది ఒక సప్లిమెంటరీ పరీక్ష, ఫెయిల్ అయితే రాసుకున్నారని చూపించుకోవడానికి, కనపడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగించాల్సినటువంటి విషయము. ఈ జేఎన్టీ విశ్వవిద్యాలయం మరొకసారి విద్యార్థులను దృష్టి పెట్టుకొని, వారు ఒక యూనివర్సిటీగా వారు కరెక్ట్ అయినప్పటికీ, ఎందుకంటే యూనివర్సిటీ ఉద్దేశంలో ఏంటంటే మేమందరికీ ఒకేసారి ఎగ్జామినేషన్స్ పెట్టాము, ఇప్పుడు మరొకసారి ఎగ్జామ్ పెడితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో కావచ్చు, స్టాండర్డ్ లో కావచ్చు, తేడాలు రావచ్చు. అప్పుడు ఎవరికి మెరిట్ వచ్చింది, ఎవరికి తక్కువ వచ్చింది, ఇక్కడ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఇక్కడ పేపర్ ఈజీగా వచ్చింది అనొచ్చు, లేదా ఇది కఠినంగా ఉందని ఈ విద్యార్థులు అనొచ్చు. సో కొంత టెక్నికల్ గా ఆ ఎవాల్యుయేషన్ గ్రేడింగ్ సిస్టమ్ లో ప్రశ్నాపత్రం ఒకటే కానప్పుడు కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. దాని ఉద్దేశంలో యూనివర్సిటీలు లేదు మేము సప్లిమెంటరీ పెడతామనే ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కానీ ఇలాంటిది విద్యార్థుల జీవితాలకు, వాళ్ళకు కెరియర్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, ఉండదు అనడానికి ఎటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఖచ్చితంగా నిపుణులైనటువంటి విద్యావేత్తల అభిప్రాయాలతో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో సిమిలర్ స్టాండర్డ్ వచ్చే విధంగా చూసుకొని విద్యార్థులకు నేరుగా సప్లిమెంటరీ కాకుండా నేరుగా పరీక్షలను కనుక పెట్టినట్లయితే వారి భవిష్యత్తు బాగుండటంతో పాటు, వారితో పాటు కాలేజీలకు కూడా ఒక సూచన లేదా వారికి ఒక వార్నింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కాలేజీలు వాళ్ళకు డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైనందుకు, ఆ కాలేజీలకు చేయాల్సినటువంటి పనులు చేయనందుకు జరుగుతున్నటువంటి అన్యాయం. కాబట్టి కాలేజీల పైన కూడా ఇలాంటి సమ్మెలు చేసి విద్యార్థుల జీవితాలను ఆడుకోకూడదు, వాళ్ళకి ఇబ్బందులు కలిగించకూడదు అనేటువంటి సందేశాన్ని కళాశాలలకు కూడా అందించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
అయితే కృష్ణారెడ్డి గారు తప్పు చేసింది కొన్ని ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు శిక్ష విద్యార్థులకి కాదంటారా? ఎందుకంటే రేపు పొద్దున భవిష్యత్తు ఎవరైనా సరే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, ఇంకా విద్యలో ఇంకా ముందుకు ఉండాలని చెప్పే మనకి ఇలాంటివి ప్రశ్నలు తలెత్తితే మరి విద్యార్థులకి నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంటారా ఫ్యూచర్ లో? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఇవాళ విద్యార్థులకు కూడా మానసికంగా ఎంత ఆందోళన చెంది ఉంటారో ఆ విషయాన్ని గ్రహించాలి. అందరితో పాటు వారికి కూడా పరీక్షలు జరిగితే సాధారణంగా వారి ప్రిపరేషన్ కూడా బాగుంటుంది, ఆ సబ్జెక్టు ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ ఇవాళ పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియదు, అసలు పరీక్షలు ఉంటాయో లేదో తెలియదు. కాలేజీ యాజమాన్యాలు పరీక్షలకు లింక్ చేస్తూ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసేంత స్థాయికి వెళ్ళగలిగినాయంటే మరి విద్యా రెగ్యులేటరీ వ్యవస్థ ఏమవుతుంది, విద్యా కమిషన్ కూడా ఏ రకంగా వారిపైన చర్యలు తీసుకుంటుంది, లేదా వారిపైన ఎట్లాంటి నిఘాలు పెడుతుంది అనేటువంటిది చూడాలి. కేవలం ఇది ఒక యాజమాన్యాల ఒక యూనివర్సిటీ సమస్యగా వాళ్ళు చూసుకొని ఇక మీరు మీ విద్యార్థులు కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, ఎట్లయినా నచ్చ చెప్పుకోండి అంటే వారు నచ్చ చెప్పేది ఏముంటుంది, అవును సప్లిమెంటరీ పెడుతున్నాం రాయండి అంటారు. దానివల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని ఎవరు పూరించాలి? ఇవాళ అక్కడ కాలేజీలు ఎందుకు సమ్మెలు చేశాయి, దానికి మూల కారణం ఏంటి, ఆ సమ్మెలు న్యాయబద్ధమైనవేనా, న్యాయబద్ధమైతే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టే విధంగా చేయడానికి ఆస్కారం ఉందా, చేస్తే అలాంటి కళాశాలపైన చర్యలు ఎలాంటివి ఉంటాయి అనేటువంటి అంశాలపైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కనుక ఇవాళ మేము సప్లిమెంటరీ పెడుతున్నామంటే రేపు పొద్దున మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అందుకని మేము ఎగ్జామ్స్ పెట్టము అని చెప్పేసి మిగతా ప్రైవేట్ కళాశాలలు కూడా డిగ్రీ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, మిగతా అన్ని రకాల సెక్టార్లలో మేము పరీక్షలు పెట్టము, విద్యార్థుల భవిష్యత్తు మాకు ఏమైనా సంబంధం లేదు, దానికైనా మేము వెనకడమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయంటే విద్యా వ్యవస్థను పూర్తిగా గాడి తప్పుతున్నట్టుగా కనబడతా ఉంది. విద్యార్థులకు భవిష్యత్తుకు భరోసా లేనటువంటి పరిస్థితి, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి. సో యువతకి ఈ రోజు సాంకేతికంగా ఎంతో ముందుకెళ్తున్నటువంటి మన విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ టెక్నాలజీలో మనం ముందుకెళ్తున్నాం అనేటువంటి దశలో విద్యార్థులు ఒక్కరోజు ఒక 2-3 నెలలు వెనకబడిపోయినప్పటికీ కూడా కంపెనీ ప్లేస్మెంట్స్ లో కావచ్చు, వారికి వచ్చేటువంటి అవకాశాల్లో అన్యాయం జరగవచ్చు, లేదా విదేశాలలో అడ్మిషన్లు సరైన సమయానికి ఎవరైనా విద్యార్థులు వెళ్ళాలని కోరుకున్నటువంటి వారికి సరైన సందర్భంలో మార్కులు అందకపోయినా ఇవన్నీ కూడా ఒక అంశాన్ని మనం చూసే కోణంలో కేవలం ఇవాళ ఆ కొన్ని ఫార్మసీ కాలేజీల ఈ అంశమే కాదు, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అలసత్వం ఏంటి, యూనివర్సిటీలలో ఇప్పటికే అధ్యాపకులు లేకుండా అరాకొర వసతులతో, అరాకొర ఫ్యాకల్టీలతో అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులకు కూడా నామకే వస్తుకు జీతాలు ఇస్తూ వారిని ఇబ్బంది పెడుతూ అలా ఇంజనీరింగ్ విద్య సాగుతున్నటువంటి సమయంలో లేదా ఫార్మా విద్యా వ్యవస్థ సాగుతున్నటువంటి సందర్భాల్లో ఇవాళ ఇలాంటి పరిణామాలు అనేటువంటిది మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నాణ్యమైన విద్య విద్యార్థులకు ఇది ఇంకా అందదేనా? ఇన్ని రోజులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఒకవైపు అయితే ఇవాళ ప్రైవేట్ కళాశాలలో కూడా మాకు వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి నేను విద్యార్థులకు పరీక్షలు పెట్టడము, దానికోసం ఎంతైనా వెళ్తామనేటువంటి సందేశాన్ని ఇవ్వటము విద్యా వ్యాపారం అయిందనడానికి ఇది ఒక నిదర్శనము. విద్యా నాణ్యత ప్రమాణాలు సమాజంలో నైతిక విలువలను లేదా ప్రమాణాలను పెంచేదానికన్నా కూడా వ్యాపార దృక్పథంగా వెళ్తున్నాయి. ప్రభుత్వాలు కూడా సరే ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా వారికి ఉండే సమస్యలు పరిష్కారం కోసం ఒక విధానాన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వారికి తగినంత న్యాయం, ఫార్మసీ కాలేజీలో సమస్యలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏందనేటువంటిది ఆలోచన చేసి వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి నైపుణ్యము, ఓపిక, ఓదార్పునిచ్చేటువంటి చర్యలు ప్రభుత్వం నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ లేకుండా విద్యార్థులను మేము వదిలేసాము, మాకు సంబంధం లేదు, మీ భవిష్యత్తుగా మీరు చూసుకోండి అనేటువంటి విధానం ఏదైతుందో చాలా ఇబ్బందికరం. విద్యార్థులందరినీ కూడా కేవలం ఇది ఒక గోల్డ్ మెడల్సో విదేశాలకు వెళ్ళడమే కాదు, వారి ప్రతిభను కనబరుచుకోవడానికి, వారు మిగతా విద్యార్థులతో పోటీ పడడానికి కావలసినటువంటి నైపుణ్యాలను, సౌకర్యాలను అందించడంలో అవుతారు. కాబట్టి ఖచ్చితంగా నేరుగా రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టాలి. విద్యార్థులందరికీ కూడా సరైన సమయాన్ని ఇచ్చి ఈ సమయంలో ఎగ్జామ్స్ ఉంటాయనేటువంటి సమాచారాన్ని అందించి వారు పూర్తిగా ప్రిపేర్ అయిపోయి పరీక్షలు రాసే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కళాశాల ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి కళాశాల పైన చర్యలు తీసుకొని మరొకసారి ఈ ఫార్మా కాలేజీలోనే కాదు ఏ కళాశాలలో భవిష్యత్తులో ఇంజనీరింగ్ కావచ్చు లేకుంటే మిగతా ప్రైవేట్ కాలేజీల్లో కావచ్చు ఎక్కడ కూడా ఇలాంటి సాహసం పరీక్షలు పెట్టకుండా
నిరసనలు లేదా మూసేసి చేసేటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలి, యాజమాన్యాలు కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఈ విషయంలో యూనివర్సిటీ కనుక ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఒక కాలేజీలకే నిర్ణయం వదిలేస్తే కనుక ప్రతిసారి ఇలా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ప్రమాదం లేకపోలేదంటారా? ప్రతి అవసరానికి ఇలా ఎగ్జామ్స్ నిలిపివేయడం, విద్యార్థులతో వాళ్ళ భవిష్యత్తుకి ఒక ప్రశ్నార్థకంగా చేయడం, ఇలాంటి సమస్యలు తిరిగి పునరావృతం అయ్యే ఛాన్స్ లేకపోలేదంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. నేను అందుకే చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. ఎందుకంటే కళాశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు పాఠాలను బైకాట్ చేసి, అంటే ఈ రోజు వరకు ఏం జరిగేదంటే కళాశాలలో విద్యార్థులను బైకాట్ చేయడము, క్లాసులు నిర్వహణ చేయకపోవడము, మేము కాలేజీలు మూసేస్తున్నామని చెప్పేసి నిరసన వివిధ రూపాల్లో చేసేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ నేరుగా ఎగ్జామ్లే మేము నిర్వహించలేమన్నటువంటి పరిస్థితుల్లో యాజమాన్యాలు వచ్చాయంటే వాళ్ళ దుస్థితి ఏ రకంగా ఉందన్నది ఒక అంశం అయితే, మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఈ కళాశాలలో చేరినటువంటి విద్యార్థుల భవిష్యత్తులు ఏంటి? ఇక్కడ పౌర సంఘాలు కానీ లేదా విద్యావేత్తలు కానీ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమాలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతగానో ఉంది. విద్యార్థుల భవిష్యత్తులు చాలా ముఖ్యమైనటువంటిది. ఎగ్జామ్లను కూడా బైకాట్ చేసేంత స్థాయికి ప్రైవేట్ యాజమాన్యాలు వెళ్ళాయంటే, ఒకటి వారు అనొచ్చు, బాబు మా కాలేజీలు ఫార్మా కాలేజీల్లో మాకుండేటువంటి సమస్యలను పరిష్కరించకుండా చాలా సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చాము. ఆ యాజమాన్యాలు కూడా చెప్తున్నాం, మేము చాలా సందర్భాల్లో సానుకూలంగానే ప్రభుత్వంతో చర్యలు మాకు సమస్యల పరిష్కారం చేయాలని చెప్పినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతోనే విధిలేని పరిస్థితుల్లో మేము చేశామని చెప్తున్నారు. మీరు విధిలేని పరిస్థితుల్లో చేశామని మీరు చెప్తున్నా, మీరు అడ్మిషన్లు తీసుకోక ఉండండి, ఒక సంవత్సరం డిక్లేర్ హాలిడేగా పెట్టండి. అంతేగాని తీసుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తూ మీ సమస్యలను పరిష్కరించుకోలేనటువంటిది ఒక క్రూరమైనటువంటి ఆలోచన. విద్యార్థులకు ఎగ్జామ్స్ కూడా మేము చేయలేము అన్నటువంటి ఆలోచన మంచిది కాదు. ప్రభుత్వాలు కూడా ఆ స్థితి దాకా వచ్చేంత వరకు ఫార్మా కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరపకపోవడం కూడా చాలా విషాదకరం. కాబట్టి ఇవన్నీ కూడా, ఎందుకంటే చాలా కాలేజీలకు కూడా కనీస సౌకర్యాలు కావచ్చు, లేకుంటే నియమ నిబంధనల విషయంలో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ల విషయంలో కావచ్చు, వారికి రావాల్సిన చెల్లింపులు ప్రభుత్వం నుంచి సమయానికి రాకపోవడం కావచ్చు, ఇది అనేక రకాల సమస్యలతో సుడిగుండాలతో ఉన్నటువంటి కళాశాల పైన, పనితీరు పైన, వారికి సంబంధించినటువంటి అన్నిటిపైన కూడా నిరంతరము ఒక ఈ రెగ్యులేటరీ ఏజెన్సీలు అంటే యూనివర్సిటీ లాంటి వ్యవస్థలు నిత్యం వారిని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలా గమనించకుండా పూర్తిగా ఒక స్థాయికి వచ్చి ఒక చాలా కఠినమైన పరిస్థితి ఏర్పడేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒక గంభీరమైన పరిస్థితి వచ్చినప్పుడు విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతాం. ఇవాళ మా యాజమాన్యాలు మాకు సంబంధం లేదని, ఎందుకంటే మా సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి మేము ఎగ్జామ్ నిర్వహించలేదని వాళ్ళు చెప్తే, యూనివర్సిటీలు మేము కాలేజీలు సమయాల్లో పెట్టకపోతే మాకేం సంబంధం అంటే, మరి విద్యార్థులు ఎవరికి చెప్పాలి? ఇటు కళాశాల యాజమాన్యం జవాబుదారీతనం తీసుకోవట్లేదు, యూనివర్సిటీలు జవాబుదారీ తీసుకోవట్లేదు. వీళ్ళ సమస్యల మధ్యలో విద్యార్థులు నలిగిపోవడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఖచ్చితంగా ఈ భయంకరమైన ట్రెండ్ నుంచి ఇది ఒక భవిష్యత్తులో బెంచ్ మార్క్ కావద్దంటే కళాశాలకు ఉత్తర్వులు ఇచ్చి ఖచ్చితంగా ఎగ్జామ్లు మరొకసారి పెట్టే విధంగా, ఇది చివరి అంశంగా మరొకసారి ఎగ్జామ్లు పెట్టినప్పటికి కూడా ఇలాంటి పరిస్థితి మరొకసారి ఏ క్షణంలో ఏర్పడినట్లయితే వాళ్ళ గుర్తింపులు రద్దు చేయడం కావచ్చు, లేదా వారికి భారీగా ఫైన్లు వేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని ఒక కఠినమైనటువంటి నిర్ణయాలను కూడా యూనివర్సిటీ కావచ్చు, ప్రభుత్వాలు కానీ చేసినప్పుడు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి కానీ లేకపోతే ఇక భవిష్యత్తులో ఎగ్జామ్స్ పైన కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది. అసలు పెడతారో పెట్టరో, పిల్లలు ఫీజులు కట్టలేదు ఒక్కవైపు, యాజమాన్యాలు సమస్యలు పరిష్కరించుకోవడంలో ప్రభుత్వాలు ఆసక్తి పెట్టట్లేకపోతే అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా, జరగాయా, ఉన్నాయా, ఉంటే ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు మూలాధారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం ఒక పునరాలోచన చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఎగ్జామ్లు పెట్టి వారికి మూల్యాంకనం కనుక చేయించగలిగినట్లయితే, అవసరమైతే ఏదైనా అదనంగా వాళ్ళకు పరీక్ష ఫీజులు పెట్టి కాలేజ్ యాజమాన్యాల నుంచి వసూలు చేయాలి. వాళ్ళు ఎందుకంటే టైంకి పెట్టలేదు కాబట్టి ఎగ్జామ్ ఫీజును కూడా విద్యార్థుల దగ్గర నుంచి కాకుండా ఈ అడిషనల్ గా పెట్టాల్సిన భారం వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వారి దగ్గర నుంచి తీసుకొని పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఒక రాబోయే తరాల ఒక 30-40 సంవత్సరాల
సర్వీస్ చేయగలిగేటువంటి యువకుల భవిష్యత్తును కాపాడిన వాళ్ళం అవుతాం మనం. ఓకే, మొత్తంగా విద్యార్థులకి న్యాయం జరగాలి, వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అంటే అటు యూనివర్సిటీతో పాటు ఇటు కాలేజీలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందంటున్నారు మొత్తంగా మీరు. ఇప్పుడు విద్యార్థుల నుంచి కూడా ఒక అసహనం రాకూడదు, వాళ్ళలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అయి ఉండాలి అంటూ విద్యార్థులకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమైనా ఉన్నాయంటారా? విద్యార్థులను కూడా ముఖ్యంగా ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, కొన్ని ప్రత్యేకటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియలను మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులందరూ కూడా సంఘటితంగా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వానికి ఇటు యాజమాన్యాలకు కూడా వివరించి ఒకతాటిగా ఒక వాయిస్ గా ఉండి ఈ కష్టకర సమయాల్లో చదువులను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పినట్టుగా భవిష్యత్తులో ఏ కంపెనీకైనా మీరు ఇంటర్వ్యూ కనుక వెళ్తే, సార్ మా కాలేజీలో ఎగ్జామ్స్ పెట్టలేదు కాబట్టి మేము చదవలేకపోయాము, మాకు నాలెడ్జ్ రాలేదు, చదివింది గుర్తు లేకుండా పోయింది, చాలా గ్యాప్ వచ్చింది అని మీరు ఏ కారణాలు చెప్పినా కూడా అక్కడ కన్సిడరేషన్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కాన్సన్ట్రేషన్ ని కోల్పోకూడదు, ధైర్యాన్ని అస్సలు కోల్పోకుండా మీరు చదువు పైన పట్టును మరింత ఇదొక అదనపు సమయంగా భావించి మీరు నేరుగా ఆ పరీక్షలను ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలకు కూడా మీరు లేఖల రూపంలో కావచ్చు, లేదా మంత్రి గారిని కూడా కలిసే ప్రక్రియ అన్ని కళాశాలల నుంచి అందరూ ఏదో గుంపులుగా వందలాది మంది విద్యార్థులు వెళ్లాల్సిన పని లేదు. విద్యార్థులు కూడా ప్రతి కళాశాల నుంచి ఒక 2-3 ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని ఒక జేఏసీ లాగా విద్యార్థులంతా కూడా ఏర్పడి వారికి ఒక వినతి పత్రాన్ని, జరుగుతున్నటువంటి విషయాన్ని, విద్యా కమిషన్ చైర్మన్ గా మనకు తెలంగాణలో కూడా ఉన్నారు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా కాలేజీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ విద్యార్థులు తమ గోసని చెప్పుకొని ప్రభుత్వాలు నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టినట్లయితే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు మరీ సూచించేది ఏంటంటే, మీరు ఏ మాత్రం ఎక్స్క్యూజ్ తీసుకోకూడదు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మేము ఎగ్జామ్ రాసాం కాబట్టి మాకు పర్సంటేజ్లు రావట్లేదు, లేదా మేము సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు, రాయలేకపోయామనేటువంటి వాదనలకు ఎక్కడ కూడా రేపు భవిష్యత్తులో మీకు వెసులుబాటు ఉండదు. ఎగ్జామ్స్ కండక్ట్ నేరుగా సప్లిమెంటరీ కాకుండా నేరుగా చేయమని అడగవచ్చు, కానీ మార్కుల విషయంలో మాత్రం, సబ్జెక్ట్ విషయంలో మాత్రం మీరే చదువుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఇలాంటి సమస్యలను ముందుగానే పసిగట్టి ప్రభుత్వాలకి విద్యార్థుల దశ నుంచి కూడా ఎగ్జామ్స్ వైపు మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, వీటిని నిర్వహించాలనేటువంటి విషయాలపైన కూడా తగు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా కనబడుతుంది. మొత్తానికి నా సూచన ఏంటంటే, విద్యార్థులు మీరు పట్టుదలతో సబ్జెక్ట్ ను బాగా అవగాహన చేసుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్ ని పెంచుకోండి. ఎగ్జామ్స్ ఒక 2-3 రోజులు ప్రభుత్వాలు, వ్యవస్థలు చర్చించిన తర్వాత ఏది బాగుంటుంది అని చెప్పి దానికి నిర్ణయానికి కట్టుబడి ఉండండి. అది సప్లిమెంటరీ అయినా మెయిన్ ఎగ్జామ్ అయినా నాకు తెలిసి అందరూ కూడా ఆలోచిస్తారు. విద్యార్థుల దృష్ట్యా, విద్యార్థుల కోణం, విద్యార్థుల భవిష్యత్తును ఎవరు కూడా ఆగమైపోతుంటే చూడరు. కాబట్టి ఖచ్చితంగా భయపడకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఈ విద్యార్థులకు, ఫార్మసీ విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నది అన్యాయంగా తెలుస్తోంది. అంటే యూనివర్సిటీ ద్వారా జరిగే ఎగ్జామ్స్, అంటే యూనివర్సిటీ ఒక డెసిషన్కి అయితే రావడం జరిగింది సప్లిమెంటరీ రాసుకోమని. ఇక్కడ సప్లిమెంటరీ రాయడం వల్ల దానివల్ల వచ్చే నష్టాలు కూడా అటు విద్యార్థులు కూడా చెబుతూ ఉన్నారు. చూద్దాం ముందు కాలేజీలు కావచ్చు, ఇటు యూనివర్సిటీ వాళ్ళు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుకి న్యాయం జరిగేలా చూస్తారు. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.